హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్లో వాన పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్లో చిరుజల్లులు, నిజాంపేట, కూకట్పల్లిలో వర్షం కురుస్తోంది. అయితే హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. ఇక హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్లో వాన దంచు కొడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇటు నిజాంపేట, కూకట్పల్లిలో కూడా వర్షం కురుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, నైరుతి ఋతుపవనాల రాకతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొనసాగే అవకాశం ఉందా? ఈ రోజు మాత్రమేనా? ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? కార్తీక్, నిన్న మొన్నటి వరకు వడగాలతోటి ఎండలు విపరీతంగా ఉష్ణోగ్రతలతోటి ఇబ్బంది పడ్డట్టుగా హైదరాబాద్ నగర వాసులు ఒక్కసారిగా వర్షం కురవడంతో, అది కూడా భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో రోడ్లపైకి భారీ వర్షంతో రోడ్లపైకి నీళ్ళు వచ్చాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా అటు గచ్చిబౌలి నుంచి గచ్చిబౌలి కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రోడ్లపైకి నీళ్లు చేరుకుంటున్నాయి. ట్రాఫిక్ కూడా భారీగా ఏర్పడింది చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చెట్లు విరగడం కావచ్చు, విద్యుత్ అంతరాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అయితే అర్ధగంట నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మరో అరగంట వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే మరోపక్క ఇటు హైడ్రా అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అలర్ట్ అయిపోయారు. అటు రోడ్లపై వచ్చిన నీళ్ళని, అంతేకాకుండా ట్రాఫిక్ ని మళ్లిస్తూ అటు పోలీసులు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం నిన్న మొన్నటి వరకు భారీగా నిన్న మొన్నటి వరకు అతిగా ఉష్ణోగ్రతలతోటి ఎండలతోటి ఇబ్బంది పడేట నగరవాసులకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు ఉడకపోతతో ఇబ్బంది పడేట పబ్లిక్ ఇవాళ ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో చాలా కూల్ గా హైదరాబాద్ ఉందని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర. రైట్, నైరుతి ఋతుపవనాల ఆగమనంతో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. హైదరాబాద్లో పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్లో వాన పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్లో చిరుజల్లులు పడుతున్నాయి. నిజాంపేట, కూకట్పల్లిలో వర్షం కురుస్తోంది. రైట్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ఆగమనంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్లో వాన దంచుకొట్టింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్లో
చిరుజల్లులు పడుతున్నాయి. నిజాంపేట, కూకట్పల్లిలో వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు వాటర్ క్లాగింగ్ పాయింట్స్ వద్ద అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఆ చెత్త ఎక్కడైతే పేరుకుపోతుందో వాటిని కూడా తొలగించే ప్రయత్నం కూడా అన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. రైట్, హైదరాబాద్ను తొలకరి ముద్దాడింది. కొన్ని రోజులుగా సూర్యుడు నగరంపై కోపం చూపాడు. రోడ్లన్నీ నిప్పుల కుంపట్లా మారిపోయాయి. గాలిని కూడా వేడిగా మార్చి ఊపిరి తీసుకొనివ్వలేదు. కానీ ఈ సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు చేరుకుని చిరు వానలు పడ్డాయి. హైదరాబాద్ నగరానికి తొలకరి వాన ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మండే ఎండలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలకు ఈరోజు మేఘాలు చల్లని కబురు తీసుకొచ్చాయి. రోజంతా వేడితో పొగలు కక్కిన రోడ్లు వర్షపు చినుకల స్పర్శతో ఒక్కసారిగా రూపు మార్చుకున్నాయి. నిన్నటి వరకు నిప్పులు కక్కిన బ్లాక్ టాప్పై ఇవాళ వర్షపు బిందువులు నాట్యం చేశాయి. ఎండతో ఎర్రబడిన చెట్ల ఆకులు చినుకుల తాకిడితో మళ్లీ పచ్చని నవ్వు నవ్వాయి. ట్రాఫిక్ హడావిడితో పరుగులు తీసే నగరం కొద్దిసేపు ఆగి ఆ వానను ఆస్వాదించింది. ఎక్కడ చూసినా తడిసిన రోడ్లు, నీటిలో మెరిసే లైట్లు, గాలిలో తేలే మట్టి పరిమళం నగరానికి ప్రకృతి ఇచ్చిన అందమైన కానుకలా అనిపించాయి. ఇక చిరాకుగా మారిన ఎండాకాలం సాయంత్రాన్ని ఒక్క వర్షం క్షణాల్లో కవితగా మార్చివేసింది. బస్సు షెల్టర్లలో నిలబడి వానను చూసేవారు, చేతులు చాపి చినుకులను ఆహ్వానించే చిన్నారులు, తడుస్తూ సెల్ఫీలు దిగిన యువత. హైదరాబాద్ అంతా ఒక్కసారిగా ఉల్లాసంతో నిండిపోయింది. వేసవి వేడి ఇంకా పూర్తిగా వేడకపోయినా ఈ తొలకరి వాన నగరానికి ఓ చల్లని భరోసా ఇచ్చింది. ఎండతో అలసిపోయిన మనసులకు ఊరటనిచ్చింది. మండే రోడ్లపై చల్లని కవిత రాసింది. హైదరాబాద్ ఆకాశం నుంచి జారిన ఈ తొలి చినుకులు వానాకాలం వచ్చేస్తోందన్న అందమైన సందేశాన్ని తీసుకొచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? అక్కడ వర్షం ఎలా పడింది? ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, హైదరాబాద్ మహానగరంలో గత గంట సేపటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఎండ వేడిమితో ఉన్న హైదరాబాద్ భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది వాతావరణం అంతా అని చెప్పుకోవచ్చు. అయితే రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం అయితే చల్లబడింది. అయితే మనం చూసుకోవచ్చు హైదరాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, అదేవిధంగా షేర్లింగంపల్లి, అల్వాల్, అదేవిధంగా ఇటువైపు సికింద్రాబాద్ వైపు కూడా గంట నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేరకు గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ మహానగరంలో వర్షం మొదలు కావడంతోనే కొంత ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా వర్షపు జల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఒక గంట సేపటి నుంచి అయితే చిరు జల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షం కురిసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు అత్తాపూర్, అదేవిధంగా లంగర్ హౌస్, బండ్లగూడ, జాగిర్ ఈ ప్రాంతాల్లో గంట సేపటి నుంచి కూడా ఒక మోస్తారు వర్షం అయితే కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్తీక్, విక్రమ్, అంటే చిన్న వర్షానికే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది, మరి అధికారులు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? మనం చూసుకోవచ్చు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు వర్షాకాలం నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. నాలాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సీల్ట్ తీసేశారు అని చెప్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు ఇప్పటికే మనం చూసుకోవచ్చు రోడ్లకు సంబంధించి కొంత గుంతలమయంగా మారడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ సంబంధించి చిన్నపాటి వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ముందుకు కదలలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. మనం చూసుకోవచ్చు రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించబోతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఈ మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉంచకూడదు అని చెప్పి కూడా వాటర్ బోర్డు అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఈ రోజు రేపు కూడా ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్. రైట్, ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు సమాచారం అందిస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఒక 2 రోజులు 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? అయితే కార్తిక్, ఇవాళ సాయంత్రం వర్షం కురుస్తుంది. రేపు ఎల్లుండి ఉదయం వరకు కూడా వర్షాలు ఉండేట అవకాశాలు ఉన్నాయంటూ అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్లో అటు గచ్చిబౌలి ఏరియా నుంచి అటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్, అసెంబ్లీ ప్రాంతాల్లో కూడా మధ్య హైదరాబాద్లో ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురుస్తుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుంది. దీంతో రోడ్లపైకి నీరు రావడంతో, వర్ష నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి వరకు భారీగా ఎండలు, నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిరని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డారు. ఇవాళ వాతావరణం ఒక్కసారిగా కూల్ కావడంతో, చల్లబడటంతో, వర్షం రావడంతో జనం ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ నగరవాసులు మాత్రం ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉడకపోతూ ఇబ్బంది పడ్డ నగరవాసులకు ఈ వర్షం చల్లటి కబుర్లా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నైరుతి ఋతుపవనాలు ఈసారి జూన్ 6కే చేరుకున్నాయన్నట్టు విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరొక అంశం ఏంటంటే అటు గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాల్లో ఇప్పటికీ వడ్లు కూడా, వరి సంబంధించిన ధాన్యం కూడా ఇప్పటికీ కళ్ళాల్లో ఉన్నట్టుగా పరిస్థితి. అంటే గ్రామీణ జిల్లాల్లో మినహా హైదరాబాద్లో మాత్రం ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో, కూల్ కావడంతో జనం మాత్రం ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వర్షం భారీగా కురవడంతో రోడ్లపైకి నీళ్లు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా సాయంత్రం ఎక్కువగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి నగర వాసులకు ట్రాఫిక్ జామ్ కాస్త ఇబ్బంది పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్షానికి సంబంధించిన నీళ్ళకి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు, అంతేకాకుండా అటు జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా ఎక్కడెక్కడైతే వర్షాలు భారీగా ఉన్నాయో అక్కడ నీళ్ల ప్రభావం కావచ్చు, అక్కడక్కడ చెట్లు, అంతేకాకుండా విద్యుత్ వైర్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డటువంటి ప్రాంతాలను కూడా హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు, జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు, అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యి అన్ని ఎక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విధంగా గంట క్రితం నుంచి కురుస్తున్నట్టు హైదరాబాద్లో కొన్ని చోట్ల గంట క్రితం నుంచి కురుస్తుంది, కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే కొంత కాస్త ఒక మోస్తారు వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉదయం మధ్యాహ్నం వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డట్టుగా నగరవాసులు ఇప్పుడు సాయంత్రం ఒకసారిగా వాతావరణం చల్లబడటమే కాకుండా వర్షాలు కుర్రటంతో కూడా మొత్తానికి వాతావరణం చల్లబడ్డది. దీంతో హైదరాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం, అంతేకాకుండా ఎంజాయ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం కూల్ కావడంతో నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, ఒక్కసారిగా చల్లబడటంతో ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కార్తిక్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.